హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. అలాగే నేను ఈరోజు ఇంకో కంటతో వాక్యం చదువుతున్నాను, చూడండి. భూమి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కూడా ఆయన కృప అంత అధికంగా ఉంటుందంట ఫ్రెండ్స్. అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? నాకు తెలిసింది చెబుతున్నాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగా భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అంత కృప అధికంగా ఉంటుంది అంటున్నారు కదా. భూమి ఆకాశం మనం వర్ణించగలుగుతాం ఎంత ఉందో, అలాంటి ప్రేమ అనమాట దేవుడు మన మీద చూపించే ప్రేమ. అసలు మనం వర్ణించలేము. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందన్నమాట. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, ఎన్ని మేలులు మన పట్ల ఎన్నో చేస్తాడంట దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం ముందల. ఆయన యందు భయభక్తులు కలిగితే అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేళ్ళు మన కుటుంబంలో జరుగుతాయి. అది నాకు తెలిసింది చెప్పాను. ఏమి తప్పులుంటే క్షమించండి. దేవుడు మనల్ని మన కుటుంబాల్లో దేవుడు దీవించును గాక. మళ్ళీ ఇంకో వాక్యంతో కంటతో వాక్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.